అది ఎలా జరుగుద్దో అర్థం కావట్లేదు మాకు. ఇప్పుడు ఇంతమందిని సంతోషంగా పెట్టాం. మీరు ఒక ఒక వ్యక్తి చేసిన చిన్న తప్పు, ఒక వ్యక్తి చేసిన చిన్న తప్పు మా తల్లిదండ్రుల్ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని 100 కుటుంబాలకు మేము ఆశ్రయం కల్పించామా 8 నెలల నుంచి ఆ కుటుంబాల్ని. "అన్నా మీ గురించి అలా రాశారేంటన్నా? మీ సినిమా గురించి అలా రాశారేంటన్నా? దేనికోసం అన్నా?" ఇప్పటికి నేను అహంకారంతో మాట్లాడడం లేదు. శిరస్సు వంచి మీకు మొక్కుతున్నాను. కాదు సార్. ఇదంతా వాస్తవం. నిజం. తప్పు మీకు కూడా తెలుస్తుంది సార్. మీరు కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. మీకు కూడా తెలుసు ఏ సినిమా హిట్, ఏ సినిమా ఫ్లాప్ అని. కాకపోతే దేనికోసం పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నారు? ఒక ఎందుకు దారి అర్థం కావడం లేదు. ఏదైనా ఉంటే ఇప్పుడు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ సినిమాకి నేను కొత్తగా తేలేదు. కొత్త స్క్రీన్ ప్లే రాయలేదు. కొత్తగా నరేట్ చేయలేదు. కాకపోతే నేను నమ్ముకునేది ఏంటంటే ఉన్న సీన్స్‌నే సెంటిమెంట్ సీన్స్ పైన కాన్సంట్రేట్ చేసి అది బలంగా మనసులకు హత్తుకునే విధంగా చేస్తే చాలు అనుకున్నాను. ఈరోజు థియేటర్‌లో అసలు టాపులు ఎగిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. 'దానవీర సూరకర్ణ' డైలాగ్ గాని, 'పరశురాముడు' డైలాగ్ గాని, సెంటిమెంట్ సీన్స్ కానీ, నా డాన్స్ కానీ చాలా వరకు మనకు ది బెస్ట్ చేయొచ్చు. బట్ ఎందుకో అది ఓపెన్‌గా చెప్పేస్తున్నాను. సపోర్ట్ దొరకలేదు కొన్ని చోట్ల నుంచి. అది ఎందుకు అంటే మేము ఇంతమందిని సంతోషంగా పెట్టాం. ఇన్ని వే లక్షల మంది ప్రేక్షకులను సంతోషంగా పెట్టాం. మా సినిమా తీసి చాలామంది పరిశ్రమలో వాళ్ళని సంతోషంగా పెట్టాం. వాళ్ళకి డబ్బులిచ్చాం. వాళ్ళని హ్యాపీగా ఉంచాం. మనం కూడా కలిసి చాలా దూరం ప్రయాణం చేశాం. కానీ మా సంతోషాన్ని ఎందుకు చూడాలనుకోలేదో అర్థం కావట్లేదు. పర్సనల్‌గా మనకేమైనా టార్గెట్ ఉంటే మనము పక్కన కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఒక వ్యక్తి చేసేదాని వల్ల ఇంట్లో తల్లిదండ్రులు గాని పాపం ఇప్పుడు వాళ్ళు 60 ఏళ్ళు ఉంటాయి. బిడ్డ ఇంట్లో బాధపడుతూ కూర్చుంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీకు కూడా అమ్మానాన్నలు ఉంటారు, భార్య పిల్లలు ఉంటారు. వాళ్ళు మీ ఇళ్ళలో బాధపడుతుంటే ఎలా ఉంటది సార్? ఎలా ఉంటుంది మీరే చెప్పండి. ఒక కష్టపడి ఒకడొచ్చాడే పాపం ఏదో కష్టపడుతున్నాడు, వాడు చేస్తున్నాడు. ప్రేక్షకులందరూ ఇంత బాగా ఆదరిస్తున్నారు. దేనికోసం అదేనా నాకైతే అర్థం కాలేదసలు. సరే, ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఓకే. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాశారు. అదే ఇప్పుడు జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మళ్ళీ ఎంకరేజ్ చేయొచ్చు కదా! నేను ఏం మాట్లాడుతున్నానో అర్థమవుతుంది సార్. నాకు 100% కాన్సంట్రేషన్‌తోనే ఉన్నాను నేను. దాని గురించే మాట్లాడుతున్నాను. అది మీకు కూడా తెలుసు. సప్తగిరి ఎందుకు ఇలా బాధపడుతున్నానని. బట్ ఈరోజు అహంకారంతో మాట్లాడడం లేదు. సప్తగిరి గెలిచాడు. మా ప్రొడ్యూసర్ రవికిరణ్ గారు గెలిచారు. ప్రేక్షకులు మమ్మల్ని గెలిపించారు. ఇది నిజం. ఇది వాస్తవం. ఇప్పుడు ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాకు మీ సపోర్ట్ కావాలి. చట్టం ముందు శిక్షించి దేవుడు తర్వాత శిక్షించేది ఆ కాలం. దేవుడు ముందు శిక్షించి చట్టం తర్వాత శిక్షించేది ఈ కాలం. మీరు కానీ మేము కానీ తప్పు చేస్తే ఇక్కడ చాలా శిక్షలు ఇక్కడే అనుభవిస్తాం, ఇక్కడే చూస్తాం సార్. దయచేసి ఫ్యామిలీల జోలికి రాకండి. ఫ్యామిలీలు ఇంట్లో వాళ్ళ పాపం వాళ్ళు ఇప్పుడు మన బాధలు చూసేంత వయసు వాళ్ళకి లేదు. మన సంతోషం చూసే వయసే. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మీ.